సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా సాయంత్రం జరిగే చివరి టీ20లో ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆఖరి మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుంది. 4వ టీ20 విజయంతో భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంది. కాగా ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ నెగ్గి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలలో ఉంది. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న బ్యాటింగ్ లో మాత్రం టీమిండియా తడబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ల పైనే అందరి దృష్టి ఉంది. పరుగుల బాటలో వెనుకబడ్డ వీళ్లు ఫామ్ ను అందుకోవాల్సి ఉంది. సంజు ఓపెనర్ గా 4 మ్యాచ్ల్లో 35 పరుగులు మాత్రమే చేశాడు. అయినా సరే ఓపెనింగ్ లో టీమిండియా మార్పులు చేసే అవకాశం లేదు. ఇక సూర్యకుమార్ ఫామ్ పేలవం 8 మ్యాచ్ల కింద బంగ్లాదేశ్ పై 75 పరుగులు చేశాక అతడు మరో బిగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ సిరీస్ లో 2 సార్లు డకౌట్ అయిన సూర్య మొత్తం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నాడు. రింకు గత మ్యాచ్లో రాణించడంతో తన ఫామ్, ఫిట్నెస్ పై వ్యక్తమవుతున్న ఆందోళనను పోగొట్టారు. హార్దిక్ పాండ్యా, శివం దుబేల ఫామ్ భారత్ కు కలిసొచ్చే అంశం. వీరు అర్ధశత కాలంలో 4వ టీ20లో టీమిండియా విజయంతో కీలక పాత్ర పోషించారు. అయితే కంకషన్ కారణంగా దుబే ఆడడం అనుమానమే. ఆఖరి మ్యాచ్ కు షమి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వరుణ్ సహా స్పిన్నర్ల ఫామ్ భారత్ కు కలిసొచ్చే విషయం. ఇక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి గౌరవంగా సిరీస్ ను ముగించాలనుకుంటోంది. ఆ జట్టు బ్యాటింగ్ లో పుంజుకోవాల్సి ఉంది. వరుణ్ చక్రవర్తి ఇతర భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటును ఇంగ్లాండ్ అధిగమించగలదా అన్నది ప్రశ్న. ఆ జట్టు బట్లర్, డకెట్, బ్రూక్, ఓవర్టన్, రషీద్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. వాంకడే స్టేడియంలో పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్ కే అనుకూలం. ఈసారి పరుగుల వరద ఖాయం. ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలున్నాయని చెప్పవచ్చు.